అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పినట్టుగా నిన్న సభలో వారి ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. ప్రజలందరూ కూడా దాని గురించే మాట్లాడుతూ ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది, గత అసెంబ్లీ సెషన్స్కి రాలేదు, ప్రజల గురించి పట్టించుకోలేదు, ఈ 9 నెలల్లో ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలేదు, మళ్ళీ రాష్ట్ర గవర్నర్ గారు చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుపడుతూ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఒక జోకర్గా ఆయన మిగిలాడని ప్రజలు ఈరోజు చెప్తున్నారు. అధ్యక్ష, ఒక శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న ఒక ఎమ్మెల్సీ నిన్న మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించలేదు అని మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది. అధ్యక్ష, ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలైతే దాని గురించి వాళ్ళని పట్టించుకునే దిశగా లేరు. ఇంకా వాళ్ళ బిహేవియర్ అలాగే కంటిన్యూ అయితే అధ్యక్ష 29లో 11 సీట్లు కూడా రావు అధ్యక్ష వాళ్ళకి. అది మటుకు అక్షర సత్యం అధ్యక్ష. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేసి మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం అనే దిశగా ఎవరైనా ఒక మనిషికి ఒక చేపనిస్తే అది అతనికి ఒక రోజు తిండి పెట్టినట్లు అవుతుంది. అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి పెట్టినట్లు అవుతుంది అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూక్తిని నిన్నను మన గవర్నర్ గారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అడుగు వేయాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో అది ఎక్కడా కనిపించలేదు అధ్యక్ష. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులని దుర్వినియోగపరుస్తూ రాష్ట్రానికి అప్పుల భారం పెంచుతూ ప్రతి పని గత ప్రభుత్వం చేసిందనడానికి మనం చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. దాని గురించి కూడా మన శాసనసభలో కూలంకషంగా చర్చలు కూడా జరిగాయి అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం చేసే ప్రతి ఆలోచన అలాగే కేంద్రం తాలూకా పథకాలన్నింటినీ జోడించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళే ఆలోచన విధానం ఖచ్చితంగా మనం ఇది స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాదులు వేస్తున్న అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనం చేసే ప్రతి పని కూడా అధ్యక్ష ఎన్నికల హామీలని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మనకు చెప్తున్న దాన్ని ఖచ్చితంగా విని దానికి తగ్గట్టుగా ప్రతి అడుగు వేస్తూ అలాగే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని పైకి తీసుకొచ్చే దిశగా ఏ పనులు చేస్తే మనకి రేపు పొద్దున్న రాష్ట్రం ముందుకు సాగుతుందన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. దానిలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అది ఈ ప్రసంగంలో ఆపాదమస్తకం మనకు కనిపించింది అధ్యక్ష. అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంక్షేమంతో కూడిన అభివృద్ధి మనం మన రాష్ట్రానికి అందిస్తామన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది పల్లె పండుగ. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మనం ఆగస్టు 23వ తారీఖున గ్రామ సభలు నిర్వహించాం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాల గ్రామ సభ అన్న పదాన్నే మర్చిపోయారు అధ్యక్ష ప్రజలు. అలా కాకుండా గ్రామ సభలు నిర్వహించే అన్ని పంచాయతీల్లో ఏ పనుల ద్వారా మనం గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందన్న దిశగా దాని తీర్మానాలు చేసుకొని దానికి తగ్గట్టుగా నిధులని సుమారు 4,500 కోట్ల రూపాయల నిధులని పంచాయతీల కోసం విడుదల చేయడం అయింది అధ్యక్ష. దానిలో అతి ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది తుఫాను సమయంలో కూడా గిరిజన ప్రాంతానికి వచ్చి రోడ్ల శంకుస్థాపన చేసిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ చొరవతో ఈరోజు డోలీ కష్టాలైతే ఖచ్చితంగా తీరాయని గిరిజనులు భావిస్తున్నారు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో పూర్తి చేసిన రోడ్డు మీద ఒక అంబులెన్స్ ఒక గర్భిణీ స్త్రీని రికార్డు
టైంలో 8 నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చింది అధ్యక్ష. అది మనం సాధించిన ఘనత అధ్యక్ష. ఎవ్వరూ వినని కష్టాలని మన ప్రభుత్వం వింటున్నది అధ్యక్ష. ఈరోజు ఖచ్చితంగా దాన్ని చేసే దిశగా తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఎక్కడ చూసినా బురద, ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా గుంటలు, యాక్సిడెంట్స్, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం పల్లె పండుగ చేసుకొని రోడ్ల నిర్మాణం చేపట్టి సుమారు 4,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. అలాగే తార్ రోడ్లను నిర్మాణం చేసుకుంటున్నాం. అలాగే పాడైపోయిన R&B బీటీ రోడ్లను కూడా ఈరోజు మరమ్మతులు చేసే దిశగా ఖచ్చితంగా నిధులు విడుదల చేసి ఆ పనులు కూడా మనం సక్రమంగా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలు ఆనందంగా ఉండేటట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు మనం ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. దాన్ని ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు అధ్యక్ష. ఇంకా చెప్పుకోవాల్సింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఖచ్చితంగా రైతులు గత ప్రభుత్వ హయాంలో ఎంత నష్టపోయామో మనకు తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఆర్బీకేలు అన్నారు, వాటి నిర్మాణం అన్నారు, సకాలంలో ఒక్క ఎరువు సప్లై చేయలేదు, సకాలంలో సీడ్స్ సప్లై చేయలేదు, సకాలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయలేదు. ఎందుకంటే గత ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం వెళ్ళినప్పుడు రైతులు కన్నీళ్లతో మొలకలెత్తిన విత్తనాలు మొలకలెత్తిన ధాన్యం చూపిస్తుంటే నిజంగా చాలా బాధ కలిగించింది అధ్యక్ష. అలాంటి పరిస్థితి లేకుండా నూతన సాంకేతిక నిపుణతని వాడుతూ ఖచ్చితంగా రైతులకి 48 గంటల లోపే, చాలామంది చెప్తున్నారు అధ్యక్ష, మేము ఆర్ఎస్కేలో స్లిప్ తీసుకున్న 3-4 గంటల లోపే మాకు డబ్బులు పడ్డాయని చాలామంది చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ సమస్య రాకుండా, అలాగే మన ట్రాక్టర్ విధానంలో కూడా మన జీపీఎస్లు పెట్టినప్పుడు సమస్య ఎత్తితే వెనువెంటనే స్పందించి ఏ వెహికల్ అయినా వాడుకోవచ్చు, సకాలంలో ధాన్యం మనం ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పి రైస్ మిల్లర్స్తో కూడా కరెక్ట్గా మాట్లాడి బీజీలు అన్నీ సరిగ్గా ఉండేటట్టు చూసి పాత బకాయిలు కూడా చెల్లిస్తూ ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా చక్కగా మన గవర్నమెంట్ చేసిందనేది ప్రతి రైతు ఈరోజు చెప్తున్నది అధ్యక్ష. ఖచ్చితంగా దానికి తోడు మనం ఈరోజు నీటిపారుదల సమస్య ప్రాజెక్టులన్నింటినీ కూడా సమగ్రంగా చూసుకొని దానికి పెద్దపీట వేస్తూ ఈసారి బడ్జెట్లో మనం ప్రతి ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ సప్లై చేయగలిగితే అధ్యక్ష రైతు ఈ 5 సంవత్సరాలు చాలా ఆనందంగా ఉంటాడు అధ్యక్ష. దాని దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తున్న అందంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష మనం మాట్లాడుకోవాల్సింది పెన్షన్ల గురించి అధ్యక్ష. పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచుతూ ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు రోజే పెన్షన్లు ఇచ్చే దిశగా మనము కొన్ని సందర్భాల్లో అయితే ఆ రోజు సెలవు దినం అయితే 31నే పెన్షన్లు ఇచ్చే దిశగా ప్రతి శాసనసభ్యుడు అలాగే ప్రతి కార్యకర్త అలాగే అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు మమైకమై చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి పెన్షన్లు ఇచ్చే దిశగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రజల కోసం అధ్యక్ష. దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ప్రతి సంవత్సరం 2,250 రూపాయలు మాత్రమే పెంచుతూ చాలామందికి పెన్షన్లు తీసేసి ఎందుకు తీసామో తెలియక ప్రజల్ని చాలా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళకి కన్నీళ్లు మిగిల్చింది అధ్యక్ష. అటువంటి పరిస్థితి గత 9 నెలల్లో మీరు ఏ జిల్లాకి వెళ్ళి చూసినా కనిపించదు అధ్యక్ష. మీకు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, కొత్త పెన్షన్లు ఇస్తారు, ఇచ్చి తీరుతారు అన్న నమ్మకంతో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈరోజు దాన్ని హర్షిస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష పేదరికం నిర్మూలన కోసం, తలసరి ఆదాయం పెంపు కోసం మన ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నది అధ్యక్ష. దానిలో మనం గత అసెంబ్లీ సెషన్లో కూడా మాట్లాడుకుందాం. దానిలో మహిళా సాధికారత అలాగే ఎస్హెచ్జీలను వాడి మనం మహిళా సాధికారత దిశగా ఖచ్చితంగా మహిళల్ని మనం సపోర్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర పథకాలని అందుబాటులోకి తీసుకొస్తూ మనం చాలా పనులు చేస్తున్నాం అధ్యక్ష. దాని తాలూకా బెనిఫిట్స్
ఖచ్చితంగా తొందరలోనే ప్రజలందరూ చూసే దిశగా మనం అడుగులు వేస్తున్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే మనం జాబ్ క్రియేషన్ కోసం యూత్ని దృష్టిలో ఉంచుకొని స్కిల్ డెవలప్మెంట్ దిశగా ముందుకు అడుగులేస్తూ సర్వీస్ సెక్టర్లో ప్రత్యేకమైన దృష్టి పెడుతూ మనం ప్రతి అడుగు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకుంటూ అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తూ మనం ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అది ఈ ప్రసంగంలో ఖచ్చితంగా కనిపించింది అధ్యక్ష. ప్రజలందరూ దాన్ని చాలా హర్షిస్తున్నారు అధ్యక్ష. ఆఖరిగా అధ్యక్ష మనం జేజేఎం ఈరోజు ప్రజలందరూ కూడా మంచినీటి సరఫరా సరిగ్గా లేక గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దాన్ని పక్కన పెట్టి ఎలక్షన్ల ముందర తూతూ మంత్రంగా రకరకాల పైపులు తీసుకొచ్చి ఊళ్ళల్లో వేసి ఉన్న సీసీ రోడ్లని తవ్వేసి ఆ పైపులు వేసి వాటికి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వకుండా అసలు ఇన్పుట్ సోర్స్ ఉందా లేదా అని కూడా చూడకుండా గత ప్రభుత్వం చేసిన చాలా నీచమైన పనిని మనం కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు జేజేఎం పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించే దిశగా మనం ఖచ్చితంగా అడుగులు వేస్తూ ప్రతి గడప మనం ఎక్కి ప్రజలతో మాట్లాడుతూ మంచినీటి సరఫరా సురక్షితమైన మంచినీటి సరఫరా దిశగా మనం అడుగులు వేస్తున్నాం అధ్యక్ష. దాన్ని కూడా మనం ఈ ప్రసంగంలో వివరించడం జరిగింది అధ్యక్ష. కక్షపూరిత రాజకీయాలకి స్వస్తి చెప్తూ సాంకేతిక నిపుణత ఏఐ మెషిన్ లెర్నింగ్ గురించి మనం మాట్లాడుతూ ఖచ్చితంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని మనం ప్రతి అడుగు వేస్తూ మన విద్యారంగం ముందుకు వెళుతూ మన యూత్ అందరూ కూడా మంచి విద్యని అభ్యసించే దిశగా ప్రతి స్కూల్స్ని మనం రిఫైన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ప్రజలు హర్షిస్తున్నారు అధ్యక్ష. ప్రజలైతే ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా స్వర్ణాంధ్ర నిర్మాణం సఫలీకృతం అవుతుందని ఈరోజు నమ్ముతున్నారు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అమ్మా. తెనాలి శ్రవణ్ కుమార్ గారు, తాటికొండ ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం, ధన్యవాదాలు తెలిపే అవకాశం కలుగజేసినందుకు మొట్టమొదటిగా మీకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఇతర నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, గవర్నర్ గారి ప్రసంగం 2-3 అంశాలని చాలా స్పష్టంగా తెలియజేసింది. 2019-24 మధ్య కాలంలో దుష్పరిపాలన ఏ రకంగా సాగింది, ఆ పరిపాలన ఫలితాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అనుభవించారు, తద్వారా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయింది, తిరిగి పునర్నిర్మాణం చేయటం ఎంత కష్టం, ఏ అంశాలు సాధించితే తప్ప, ఏ అంశాల పట్ల దృష్టి సారిస్తే తప్ప తిరిగి మరలా ఈ రాష్ట్రం పట్టాల మీదకి ఎక్కే అవకాశం లేదు అనే ఒక ఆలోచన ధోరణి పెట్టారు. అసలు జరిగిన విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవటానికి చాలా చాలా కష్టమైన పనిగా భావించింది ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అనుభవాన్ని అంతా రంగరించి జోడించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 7 శ్వేతపత్రాలని బయట తీసుకొచ్చారు. ఈ శ్వేతపత్రాలను మనం ఒకసారి గమనిస్తే ఏమేం కనిపించినాయి అంటే అప్పులతో పాటుగా అనేక అంశాలు నష్టం కనపడింది. ఒకటి, ఆర్థిక వ్యవస్థల దుర్వినియోగం. ఆర్థిక వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు. కార్పొరేషన్ల నుంచి కూడా లోన్లు తీసుకొచ్చి అది లెక్కల్లో రాకుండా చాలా దుర్మార్గమైన వ్యవహారం నడిపారు. ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక సిస్టమ్ లేదు. అసెంబ్లీ ఉంది, బడ్జెట్ పాస్ అవుతుంది, బడ్జెట్ ప్రకారం కేటాయింపులు ఉంటాయి, ఆ కేటాయింపుల ప్రకారం మరి ఖర్చు పెట్టాలి అనేది లేదు. ఎప్పటికీ ఏ అవసరం వస్తే దానికి అనుకూలమైన విధానం తీసుకురావటం. అదేవిధంగా సహజ వనరుల దోపిడీ. సహజ వనరులు ఉన్నాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో అనేక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, ఇసుక ఉంది, అదేవిధంగా బాక్సైట్ ఉంది,
అలాగే గ్రానైట్ ఉంది, ఇతర సహజ వనరులు చాలా ఉన్నాయి. అన్నిటినీ కూడా ఆఖరికి మన్యం ప్రాంతం అని చూడకుండా, అటవీ ప్రాంతం అని చూడకుండా అన్ని ప్రాంతాలని దోపిడీ చేశారు. మరొక అంశం, రాష్ట్ర వనరుల మళ్లింపు చేశారు. ఈ దోపిడీ ఏ స్థాయికి వచ్చేసిందంటే ఇప్పుడు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేసుకున్నా కూడా మనకు ఒక 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితిగా ఉంది. అటవీ శాఖ మంత్రి, మైనింగ్ శాఖ మంత్రి అటవీని దోచేస్తాడు, మైన్స్ దోచేస్తారు. ఆ దోపిడీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే స్పష్టంగా అర్థమవుతుంది, వారి వ్యక్తిగత ఆస్తులు పెరిగిపోయినాయి. ముఖ్యమంత్రి గారి, ఆ మంత్రులై, అదేవిధంగా మరి ఆ నాయకులందరి కూడా ప్రజాప్రతినిధుల ఆస్తులు పెరిగినాయి తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అంతేకాకుండా కేంద్ర పథకాలు, ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ రద్దు చేశారు. 93-94 పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటే ఆ పథకాలన్నింటినీ రద్దు చేశారు. కారణం ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. వచ్చిన నిధుల్ని దారి మళ్లించడం అనేది ఈ ప్రభుత్వం చేసిన ఈ గత 2019-24 మధ్య జరిగిన విషయం. అయితే దీన్ని సరిచేయాలి. 7 శ్వేతపత్రాలు తెచ్చినంత మాత్రాన పని అవ్వదు. అది ఒక మార్గం చూపిస్తుంది, ఎన్ని రకాల దోపిడీ జరిగింది, ఆ దోపిడీని ఏ స్థాయిలో దీన్ని మరి సరిచేయడానికి అవకాశాలు ఉన్నాయనే అంశాలని దృష్టిలో పెట్టుకొని అనుభవాన్ని రంగరించిన ముఖ్యమంత్రి గారు తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక దార్శనికమైన ఆలోచన దృక్పథాన్ని ఈ రాష్ట్రం ముందు ఉంచారు. అదే గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా ప్రతిబింబించిందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, దీన్ని అమలు చేయడానికి ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చిందో 6 హామీలు, ఆ 6 హామీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో మొదటి రోజు నుంచి కృషి చేస్తా ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా రాష్ట్ర ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది అధ్యక్ష. మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని నడపాలంటే మనతో పాటుగా, ప్రభుత్వంతో పాటుగా ఉద్యోగస్తులు కూడా అవసరం. ఆ ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. 1వ తారీఖు వస్తుందా అంటే నమ్మకం లేదు. అసలు 1వ తారీఖు ఏనాడు 2019-24 మధ్యకాలంలో రాలే. 7వ తారీఖు వస్తుందా, 8వ తారీఖు వస్తుందా, 15 వస్తుందా, 24 వస్తుందా, కొంతమందికి కొన్ని నెలలు రాదా. ఈ పరిస్థితి నుంచి 1వ తారీఖు టెన్షన్గా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే దానిలో ఈ ప్రభుత్వం మొట్టమొదటి విజయం సాధించింది. ఆ దిశగా పనిచేసింది. ఎందుకంటే పనిచేసేవాడు పస్తులుంటే ప్రభుత్వం మనుగడ సాగదు అధ్యక్ష. అందుకోసం మొట్టమొదటి దృష్టి పెట్టారు. రెండోది హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 హామీల్లో మొదటి హామీ ఏంటంటే పెన్షన్ పథకం పెంపుదల. పెంచుకుంటూ పోతాను, 3000 ఇస్తానని 14 ఎన్నికల ముందు, 19 ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయడానికి పెంచుకుంటూ పోతానని ఈ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే ఆనాడున్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం సభ్యులందరూ కాదు, ఇదిగో ముఖ్యమంత్రి గారు మీరు ఇదిగో ఈ రకంగా హామీ ఇచ్చారని పేపర్, ఆయన సాక్షి పేపర్లోనే మీరు ప్రకటించారు, పెన్షన్ ఇస్తా అన్నారు, ఇది ఇస్తా అన్నారని ప్రకటిస్తే దాన్ని కూడా ఆయన మేమేదో అలవోగ్గా మాట్లాడతాం, ఆ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడతామని తప్పుకున్న వ్యక్తి 3000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఇచ్చిన హామీ అమలు చేయడం కోసం 4000 రూపాయల పెన్షన్ ఇమ్మీడియట్గా, అది కూడా ఎన్నికల ముందు ఏదైతే రోజు నుంచి హామీ ఇచ్చారో ఆ హామీ ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి మొదటి నెల 7000 రూపాయల పెన్షన్ని తెల్లవారుజామున 5 గంటలకే ఇంటికి చేర్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. అందులో అదే మొట్టమొదటి హామీ అమల్లో దిశగా భాగం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు దీపావళి పండుగ రోజున మహిళలందరికీ దీపం 2 పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఇది ఇచ్చిన హామీలో ఒకటి. అదేవిధంగా నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా మేము రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేటు ఉద్యోగాలు కానీ, స్వయం ఉపాధి పథకాలు కానీ ఏవైనా సరే 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్న మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ, అలాగే దుర్మార్గంగా మరి ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి కోసం మరి ఆనాడు అన్న క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లు రద్దు చేసి అవి ఎందుకు పనికిరావని చెప్పి ఎద్దేవా చేసిన సందర్భం మనం అందరం కూడా ఉంటే
204 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉంది. పనులు దొరుకుతా ఉన్నాయి, బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. 93 కేంద్ర పథకాలని పునరుద్ధరించడంలో భాగంగా 74 పథకాలు పునరుద్ధరించారు. తర్వాత అన్నిటికంటే దుర్మార్గంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష గత ప్రభుత్వం. దాన్ని ఈ ప్రభుత్వం సరిచేసింది. ల్యాండ్ టైటిలింగ్ అంటే యాక్ట్ అంటే మీ భూమి మీది కాదు, సర్వే పేరు మీద వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. ఆ టైటిలింగ్ యాక్ట్ని మనం రద్దు చేశాం. ఆ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో రాష్ట్రంలోని రైతాంగం, భూమి కలిగిన చిన్న కమతాల వారు, ఆఖరికి స్థలాలు కలిగిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ల్యాండ్ కబ్జా చేస్తే ఈ ప్రభుత్వం వారందరికీ కూడా చుక్కలు చూపిస్తుందనే ఉద్దేశంతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలియజేస్తాం. ఉపాధి ఉద్యోగ కల్పనలో భాగంగా పరిశ్రమల ఏర్పాటు, మన ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు, మన లోకేష్ గారు అనేక పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గూగుల్, ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్, టాటా పవర్, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ 6.5 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర. దాదాపు 4 లక్షల ఉద్యోగాల కల్పనలో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అధ్యక్ష, సమాజం పట్ల ప్రభుత్వాలు చేయాల్సిన 2 ముఖ్యమైన పనులు ఉన్నాయి. అదేంటంటే సంక్షేమం, అభివృద్ధి కలిసి సాగాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద ఉంది. ఈ 2 వేరు కాదు అధ్యక్ష, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. సంక్షేమం చేయాలంటే ఆర్థిక ప్రగతి రావాలి. ఆర్థిక ప్రగతి రావాలంటే స్పష్టమైన ప్రణాళికలు ఉండాలి. ఆ ప్రణాళికలు ఉండాలంటే ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉండాలి తప్ప కేవలం సంక్షేమం ఇవ్వటానికి డబ్బులు దొరకని పరిస్థితి సృష్టించకూడదనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పురోగతికి, సాంఘిక సంక్షేమానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఆర్థిక పురోగతి అంటే ఒకటి అధ్యక్ష, స్వయంగా వారి కాళ్ళ మీద వారు బ్రతికేలాగా నిలబడి బ్రతికేలాగా పాలసీలు తయారు చేయాలి. అంతేగాని మనం ఏదో ఇచ్చామంటే కాదు. దానికి ఉదాహరణ గౌరవ సభ్యులు చెప్పారు, గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది. ఒక వ్యక్తికి చేపను రోజు ఇవ్వటం కాదు, చేపలు పట్టడం నేర్పితే తను స్వయంగా బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా అభివృద్ధి చేయడంతో పాటు అంటే రోడ్లు వేయటం, డ్రైన్లు కట్టడం, మంచినీరు సరఫరా లేదా ఇది కాదు, ఉద్యోగ కల్పన చేయాలి. ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి అవకాశాలు కల్పించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అని తెలియజేసుకుంటూ, అందులో భాగంగా మహిళలు స్వయం ఉపాధి పథకాల ద్వారా వారు బ్రతకడానికి అవకాశం మహిళలు అధ్యక్ష. ఈ భారతదేశంలో మహిళా ఉన్నతి కోసం పాటుపడిన తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష, మొట్టమొదటి గౌరవ ఎన్టీ రామారావు గారు వారు మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చారు అధ్యక్ష. భారతదేశంలో ఇన్ని మంది పరిపాలన సాగించారు, ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఇంతమంది పరిపాలన ఒక ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. కానీ మొట్టమొదటి వ్యక్తి మహిళలు ఆర్థికంగా పరిపుష్టి కావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు మహిళలకు ఆస్తి హక్కుకు ప్రవేశించారు. ఆ తర్వాత మహిళలు స్వయంగా అభివృద్ధి సాధించాలంటే వాళ్ళ ఆర్థిక బంధనాలు ఛేదించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు డ్వాక్రా పథకాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు. 35,000 కోట్ల రూపాయల మరి బ్యాంక్ లింకేజ్ దానిలో దాదాపు 34% భారతదేశంలోని 34% మంది ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉన్నారు అధ్యక్ష. దాని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెబుతారు ఆ మహిళల అభివృద్ధి గురించి. ఐ మీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ద ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించకపోతే ఆ సమాజం అభివృద్ధి సాధించదు. ఆ సమాజ అభివృద్ధిని కొలవాలంటే మహిళల ఆర్థిక అభివృద్ధితో పాటు మహిళల ఆర్థిక అభివృద్ధిని కొలవటంతో ఆ సమాజం యొక్క లక్షణం బయటపడుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రసంగంలో ప్రత్యేక అంశం ఏంటంటే గవర్నర్ గారి ప్రసంగంలో ప్రగతికి 10 సూత్రాలు ఉన్నాయి. ఈ 10 సూత్రాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆచరిస్తుంది. ఈ 10 సూత్రాలకు మరి చదివి వినిపించాల్సిన అవసరం లేదు అధ్యక్ష, అందరి దగ్గర ఉంది. అందులో అన్ని రంగాల్ని పూర్తిగా పేదరిక నిర్మూలన చేయాలంటే పూర్తి స్థాయిలో పనిచేయాలి. జీరో పావర్టీ తీసుకురావడంతో పాటు టెక్నాలజీ వాడకంతో పాటు
అదేవిధంగా వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధితో పాటు వీటన్ని అంశాలను కూడా చాలా స్పష్టంగా 10 అంశాలు చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ సాధించాలంటే అత్యంత ముఖ్యమైన అంశం ఒకటి ఉంది అధ్యక్ష, అది ల్యాండ్ ఆర్డర్ ఉండాలి. 2019-24 మధ్యకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ లేదు. పోలీస్ యంత్రాంగాన్ని, పరిపాలన యంత్రాంగాన్ని యథేచ్ఛగా వాడుకున్నారు. వాడుకోవటంతో పాటు ఎవరి మీద అయితే వ్యక్తిగతంగా కక్షలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడతారో ఆ మాట్లాడిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేశారు అధ్యక్ష, జైలు పాలు చేశారు. మీ మీద కూడా చాలా అనేక దుష్కార్యాలు చేసిన సంగతి గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో పరాకాష్ఠకు చేరారు. ఆ ల్యాండ్ ఆర్డర్కి సక్రంగా లేనందువల్ల జరిగే నష్టం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మరలా చెప్తారు, ల్యాండ్ ఆర్డర్ ఆర్ ద మెడిసిన్ ఆఫ్ ద పొలిటికల్ బాడీ అండ్ వెన్ పొలిటికల్ బాడీ ఈజ్ సిక్ మెడిసిన్ మస్ట్ బి అడ్మినిస్టర్డ్. ల్యాండ్ ఆర్డర్ సక్రంగా లేకపోతే పరిశ్రమ వాడు పెట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి రాడు. ప్రజలు స్వేచ్ఛగా బతకలేరు, ఏ రకంగా కూడా ఆలోచన చేయలేరు. పరిశ్రమలు మూసేశారు. దానికి స్పష్టమైన ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష. మా పార్లమెంటు సభ్యులు, గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు, వారి పేరు ప్రస్తావిస్తాం ఎందుకంటే తప్పదు, సందర్భం వచ్చింది కాబట్టి, గల్లా జయదేవ్ గారు పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనే ఆలోచనతో వారు కుటుంబం అంతా కూడా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అయితే వారు అమర్ రాజా ఫ్యాక్టరీ పెట్టారు, అనేక అనుబంధ పరిశ్రమలు పెట్టారు. వారిని షట్ డౌన్ చేపించి ఈ రాష్ట్రం నుంచి తరిమేసిన పరిస్థితి. అంతేకాదు, వారికి వాటాలు ఇవ్వకపోతే గనులు దోసుకున్నారు, వారికి వాటాలు ఇవ్వకపోతే పరిశ్రమలు కబ్జా చేశారు. స్పష్టంగా నడుస్తున్న పరిశ్రమలన్నింటినీ వారు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయేలా చేశారు. దీనికి కారణం ఎవరు ఒత్తాసు పలికారంటే అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం. అకారణంగా కేసులు పెట్టడం ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, మనం చిన్న పిలుపు, ప్రతిపక్ష పార్టీలు ఒక పిలుపునిచ్చి ఈ రోజున ఇది నిరసన తెలియజేద్దామనే ఆలోచన చెప్పడం ఆలస్యం, మన ఇళ్ల ముందు వచ్చి పోలీసులు నుంచొని మన అందరినీ కూడా కట్టడి చేసి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసామనే పరిస్థితి. అలాగే ఉద్యోగస్తులు తమ న్యాయమైన కోరికల కోసం మాట్లాడితే వాళ్ళ మీద లాఠీ చార్జీ కేసులు బనాయించి వాళ్ళు జైల్లో కుక్కటం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, అందులో భయపెట్టడంలో ఎవరు మినాయింపు కాదు అధ్యక్ష, సాక్షాత్తు సినిమా హీరోలందరినీ కాళ్ళ కాడకి రప్పించుకొని ఆ కాళ్ళ దగ్గరతో ఆయన యొక్క కరుణా కటాక్షాలు పొందిన తర్వాత మాత్రమే సినిమాలు ఆడిపించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే సమాజ జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితి లా అండ్ ఆర్డర్కు ఉంది. ఆ లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేకపోవటం చేత మరి జరిగిన దుష్పరిణామాలన్నీ రాష్ట్ర అధోగతి పాలైపోయింది అధ్యక్ష. అయిపోవచ్చింది, లాస్ట్కి చెప్తున్నాను అధ్యక్ష. ఈ దుశ్చర్యలన్నిటి నుంచి రాష్ట్రాన్ని బాగు చేయటం ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి మాత్రమే సాధ్యం. అంతేకాదు, మనం ప్రయాణం చేయాలంటే రోడ్లు కూడా సక్రంగా లేవు. పాత్ హోల్ ఫ్రీ రోడ్స్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచన రావాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్లు వేసుకుంటారు ఎక్కడైనా అభివృద్ధిలో భాగంగా, కానీ గుంతలు పూడ్చడానికి కోసం నిధులు కేటాయించాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అధ్యక్ష. కావున ఇవన్నీ సాధించాలంటే, ప్రగతికి ఈ 10 సూత్రాలు సాధించాలంటే అది ప్రభుత్వంలో టెక్నాలజీని వాడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా, డ్రోన్స్ టెక్నాలజీ వ్యవసాయంలో అంటారా, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారా, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారా, ఇతర ఏవైతే ఉన్నాయో అన్ని రకాలైన టెక్నాలజీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలో తీసుకురావటం. అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్ అని దాదాపు 165 సేవలన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారా మరి మనం తెలుసుకోవడానికి అవకాశాలు కల్పించిన విధంగా ముందుకెళ్ళటం. అంతో పాటు ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి చక్కటి పరిపాలన అందించడం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటుగా ఆఖరిగా ఒక మాట చెబుతూ, అటు అధికారులు, ఇటు మన రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు కూడా ఆఖరిగా ఒక మాట చెబుతూ గవర్నర్ గారు ముగించారు అధ్యక్ష. స్వామి వివేకానంద కోట్ చేసిన కొటేషన్తో, లేవండి
మేల్కోండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించవద్దు. రైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటే దాని అర్థం అన్నమాట. మనందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఒక ముఖ్యమంత్రి గారు లేకపోతే ఒక అధికారులు లేకపోతే మనము కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జరిగిన దుష్పరిణామాల నుంచి మేల్కొనాలంటే, పైకి రావాలంటే తప్పకుండా స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆఖరికి ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత కష్టపడి ఆలోచన చేసి దానికోసం ఒక ప్రణాళికలు రూపొందిస్తుంటే, ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాడు ప్రతిపక్ష హోదా కావాలని. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు అధ్యక్ష? ప్రజలు ఆయనకి చిత్కరించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే, గవర్నర్ గారి ప్రసంగంలో ఇన్ని మంచి విషయాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడటానికి మనమేం చేయాలని చూస్తే, ఆయన ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి కానట్టు, ఈ రాష్ట్ర ప్రజలతో ఆయనకి సంబంధం లేనట్టు, డెమోక్రసీని రక్షించాలంటే అసలు నీకు డెమోక్రసీ మీద ఒక నమ్మకం ఉంటే కదా. ఏనాడు కూడా నీ పార్టీని డెమోక్రసీగా నడపలేదు. ఏనాడు కూడా ప్రజల్ని తమ హక్కుల కోసం పోరాడే పరిస్థితి కల్పించారు. అన్ని రకాలుగా డెమోక్రసీని నాశనం చేసి సేవ్ డెమోక్రసీ అని చెప్పడానికి ఏమాత్రమైన అర్హత ఉందా అని చెప్తూ, మరి ప్రతిపక్ష హోదా కావాలని గవర్నర్ గారిని అడగడం ఏంటి? ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేని మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన బాధ ప్రజలకి, ప్రజల బాధ ఆయనకి పోయింది అధ్యక్ష. ఇంతటితో మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గారు, సార్ గారు, సార్ విత్ ది టైం. ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రం గురించి ఏం ఆలోచన చేస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తారన్న అంశాల మీద సుదీర్ఘంగా ఆయన వివరించారు అధ్యక్ష. ఒక దురదృష్ట సంఘటన అధ్యక్ష, ఆయన మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 10 నిమిషాల చేసినటువంటి హంగామా, ఒక డ్రామాని మనం చూసాం. స్పష్టంగా ప్రజలు మన సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినారు. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ సర్కారు కావాలి. అలాగే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి, జనసేన కలిసినటువంటి స్పష్టమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావాలని తీర్పునిచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే తీర్పునిచ్చినారు. అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా కూర్చోమన్నారు. ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్పమని అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దాన్ని మరిచిపోయి ఈరోజు నాకు ప్రత్యక్ష హోదా కావాలా అని చెప్పి నిన్న చేసిన యాగి, పేపర్లు దించి గౌరవ స్పీకర్ల మీద లేదా గవర్నర్ గారి మీద విసిరిన విధానం తీవ్రంగా అభ్యంతరకరం అధ్యక్ష. రెండవ విషయానికి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్. ఈరోజు దేశంలో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష, వికసిత భారత్ పేరుతో నరేంద్ర మోదీ గారు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా అద్భుతంగా ఉండాలా, సమాజం ఎలా ఉండాలనే కళ్ళగన్నారు. దాన్నే వికసిత భారత్ అనే పేరు మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అంటే 100 స్వతంత్రం 1947వ సంవత్సరంలో వస్తే 100 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఏ విధంగా వెలుగొందాలా అన్న అంశం మీద స్పష్టమైన అవగాహనతో ఒక విజన్ ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేవాడు, చాలా మంది అంటారు కూడా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం ఇచ్చేది, ఇప్పుడు కూడా సాయం ఇస్తా ఉంది, ఏమి తేడా అని.
చాలా తేడా ఉంది అధ్యక్ష. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విపరీతమైన సాయం అంది అధ్యక్షులు. అది ఆయన్ని చూసి కాదు, ఆయన ప్రభుత్వ గొప్పతనం చూసి కాదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పారు, ఇచ్చిన డబ్బులని సరిగా ఉపయోగించుకోలేకపోతున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేవాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్లో సాక్షాత్తు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేందుకు ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిసినప్పుడు అందరూ బయట ఉండేవాళ్ళు. ఆయన అక్కడ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నాడో, దేని గురించి మాట్లాడుకున్నా ఇప్పటికీ ప్రజలకు స్పష్టత లేదు అధ్యక్ష. ఈ రోజు మీరు ఆలోచన చేయండి, ఈ రోజు మిర్చి ధరలకు సంబంధించిన సమస్య వస్తే కేవలం 2 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి సుమారుగా 11,970 రూపాయల కనీసపు ధరను ఏర్పాటు చేసి మిర్చి రైతులకి స్వాంతన చేకూర్చాం అధ్యక్ష. అదే రకరకాల సమస్యల మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన వెంటనే మనకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యని ఎంత జటిలము చేశారో మీరు మనందరి కళ్ళతో చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రధానమంత్రిని కలిశారు, చాలా మంది సార్లు కేంద్ర మంత్రులను కలిశారు. ఏ రోజు కూడా మనకు పరిష్కారం దొరకలా. ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉండేవి, అక్కడ మాత్రం ప్రశాంతంగా ఆయన లోరు పోయినాను వచ్చినాను అని చెప్తుండేవాడు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష, స్టీల్ ప్లాంట్ను ప్రైవేకరించట్లేదు, దానికి అదనంగా నిధులను ఏర్పాటు చేస్తున్నామన్న ఘనత ఈ రోజు మన ప్రభుత్వాన్ని అధ్యక్ష. అంతేందుకు రైల్వే జోన్ల గురించి 5 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ లేకపోవడం వల్ల అప్పట్లో రైల్వే జోన్ పనులు మొదలు కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన కేవలం 6 నెలల్లో ఈ వెంటనే రైల్వే జోన్లు పని మొదలైనవి. రాష్ట్రంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా మొదలవడం మనం స్పష్టంగా చూస్తాం. ఆ రోజు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపారా అధ్యక్ష? ఆ రోజు ఎవరన్నా పోయి అయ్యా నువ్వు పోయి కేంద్రాన్ని కలుస్తున్నావు, ఏ పనులన్నా చేసుకురా అంటే ఎవరన్నా వద్దన్నారా అధ్యక్ష? ఆ రోజు ప్రతిసారి చెప్పేవాడు ఆయన, ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు నేను బటన్లు నొక్కుతున్నాను అని చెప్పేవాడు. కరెక్ట్ గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వ నిధులను విడుదల చేసే సందర్భంలో ఆయన బటన్ నొక్కితే ఆ 1 గంట తర్వాత 1 రోజు తర్వాత బటన్ నొక్కేసి ఆ డబ్బులని నావే అని చెప్పుకున్న ఘనత అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాల పేర్లన్నీ కూడా ఈయన పేర్లు మార్చుకొని మాట్లాడితే జగనన్న పథకాలు, మాట్లాడితే వైఎస్ఆర్ పథకాలని పేర్లు మార్చుకొని అవన్నీ నేనే చేశానని ఈ రాష్ట్రంలో చెప్పుకున్న దుస్థితిని మనం ఎన్నోసార్లు మన కళ్ళతో చూశాం అధ్యక్ష. రెండవది అతి ముఖ్యంగా ఈరోజు మనము 8 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైన మార్పును గమనించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక గ్రామీణ ప్రాంతం తీసుకుంటే 100కు 100% కేంద్ర ప్రభుత్వంతో నడిచేటువంటి పనికి ఆహార పథకం, దాని ద్వారా రైతులందరినీ కూడా ఎక్కడెక్కడైతే పని లేదో కనీసం 4-5 గంటలు పని చేసి ఈ రోజుకు 300 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తాను. దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం, డ్రైనేజీలు నిర్మిస్తా ఉన్నాం. అలాగే ఉద్యానవనానికి సంబంధించిన మొక్కలను పంపిణీ చేస్తా ఉన్నాం. ప్రతి రైతుకు అవసరమైనటువంటి యూరియా, ఒకప్పుడు మీరు గుర్తుంటుంది అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యూరియా కావాలంటే పాస్ పుస్తకాలు పెట్టేది, చెప్పులు పెట్టేది, పెద్ద కిలోమీటర్ల క్యూ ఉండేది. ఈ రోజు ఆ కొరతను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయంతో సబ్సిడీ యూరియాని ప్రతి రైతుకు సబ్సిడీతో అందించగలుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎరువులు ఇవ్వడంలో కానీ, విత్తనాలను సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ, మద్దతు ధరను పెంచి సరైన సమయంలో మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకొని రైతు సంక్షేమ ప్రభుత్వంగా అటు కేంద్ర ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పేరు తెచ్చుకుంటున్న వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ బలోపేతం చేస్తా ఉన్నాం అధ్యక్ష.
కేంద్ర ప్రభుత్వం నిధులతో ఎక్కడెక్కడైతే ఆరోగ్య కేంద్రాలు లేవో అక్కడ అన్నింటిలో కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు మనము ఆరోగ్య కేంద్రాలని బలోపేతం చేయడం, అక్కడ అవసరాలు తీర్చడం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మెడికల్ కాలేజీల నిర్మాణం చూసాం. అన్ని మెడికల్ కాలేజీలని స్థాపించమని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అరకొరగా వాటిల్ని ముగించి అటు ఇటు కాకుండా ఎందుకు ఉపయోగపడని విధంగా ఆ మెడికల్ కాలేజీలను వదిలేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే ఈ రోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 7 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో, మా గౌరవ మంత్రి గారు సత్యకుమార్ గారి నాయకత్వంలో ఈ రోజు బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలని ఉన్న 15 మెడికల్ కాలేజీల్లో 12ను త్వరలో ఓపెన్ చేయబోతా ఉన్నాం. మిగతా వాటిని కూడా ఏదో ఒక పద్ధతిలో మనం ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒక గ్రామీణ ప్రాంతంలో గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిధులిస్తే కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని దుస్థితి అప్పట్లో ఉంటే ఈ రోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రధానమంత్రిని కలిసి జలజీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తాం, ప్రతి ఒక్క ఇంటిలో కూడా స్వచ్ఛమైన నీటిని కొళాయి ద్వారా అందిస్తాం, మాకు ఆ పథకాన్ని కొంత ఎక్స్టెండ్ చేయండి, అదనంగా నిధులు ఇవ్వండి అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుమతించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతెందుకు అధ్యక్ష, ఒక విషయాన్ని ఇక్కడ తప్పనిసరిగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాల్సినటువంటి గ్రామ సభలు ఎప్పుడూ జరిగిన పాపాన పోలేదు 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా గ్రామ సభ అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో గ్రామాలన్నీ ఉండేవి. మన ప్రభుత్వం ఏర్పడినాడ ఏకకాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో అవసరాల్ని గుర్తించడంలో సక్సెస్ సాధించింది ప్రభుత్వం. దీనికి ఇది పెద్ద ఎత్తున ఒకే రోజు ఇన్ని సభలు చేసిన ఘనతగా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇళ్ల పట్టాలి కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే అత్యధికంగా ఇళ్లని రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాటిని సగంలో వదిలేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈ రోజు మనం పూర్తి చేసుకునే పరిస్థితి. అయ్యా అప్పట్లో మేమే ప్రతి ఒక్కరికి పట్టాలిస్తాం, భూమిని సేకరించి పట్టాల రూపంలో పేదలకందరికీ ఇస్తామని చెప్పి సుమారుగా 2,02,500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. అప్పట్లో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు, ఈ మాట చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను అధ్యక్ష, 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి అందరూ కలిసి చేసినటువంటి భూ కుంభకోణం ద్వారా పెద్ద ఎత్తున రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన డబ్బుల్ని వీళ్ళు కొట్టేసి, అంటే తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా పెద్ద ఎత్తున సగానికి పైగా అవినీతి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఆదోనిలోనే 25 కోట్ల రూపాయలు 65 మంది రైతులకు వెళ్లాల్సి వస్తే కేవలం 9 కోట్ల రూపాయలు వాళ్ళకిచ్చి 15 కోట్ల రూపాయలు అక్కడున్న ఎమ్మెల్యే తినేసాడు అధ్యక్ష. అంటే ఒక్క ఊర్లో అంత జరిగితే 175 నియోజకవర్గాల్లో ఎంత పెద్ద కుంభకోణం జరిగి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గ్రామాలలో భయానక పరిస్థితులు, పట్టా పుస్తకాల మీద అప్పట్లో జగనన్న ఫోటోలు ఉంటే తప్ప కుదరని పరిస్థితి. ఈ రోజు చూడండి అధ్యక్ష, స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఈరోజు పట్టాలు విడుదల చేస్తా ఉన్నాం మనం. ఒకప్పుడు రాళ్లు అంటే హద్దు రాళ్లకు కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే తప్ప కుదరదు అనే పరిస్థితుల్లో అప్పుడుంటే ఈరోజు స్పష్టంగా అవన్నీ తీసి పడేసి రాచముద్రలతో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టే పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నది. ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం, నీళ్లు ఇస్తా ఉన్నాం. అంతేందుకు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు అధ్యక్ష 5 సంవత్సరాల గతంలో డబ్బులు నేరుగా నరేంద్ర మోదీ గారు సర్పంచ్ అకౌంట్ లో డబ్బులేసి ఆ ఊర్లో పనులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే రాత్రికి డబ్బులు పడితే పొద్దున కల్లా మాయమైపోయేవి అధ్యక్ష. ఎక్కడ పోయినాయంటే కరెంటు బిల్లు కట్టామని కాకిలెక్కలు చెప్పేవాళ్ళు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు వేస్తున్నటువంటి సర్పంచులకు నేరుగా వేసే డబ్బుల్ని ప్రతి అకౌంట్ లో పడుతున్నాయి. ప్రతి గ్రామానికి కూడా 5 నుంచి 15 లక్షల రూపాయలు ఈరోజు సర్పంచ్ అకౌంట్ లో ఉంటే అక్కడ అవసరాలు తీరుతున్నాయి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా మున్సిపాలిటీలైనా సరే, పట్టణాలైనా సరే
పట్టణాల్లో ఉన్నటువంటి అమృత్ పథకం అయినా సరే, అమృత్ పథకం ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తా ఉన్నాం, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అధ్యక్ష నేను స్పష్టంగా చెప్తాను, ఈ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న సాయం అంతా ఇంత కాదు అధ్యక్ష. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి అనుభవంతో, వాళ్ళ అకుంఠిత దీక్షతో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామనే నమ్మకం ప్రజల్లో అందరికీ వచ్చింది. ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలకు కూడా మనము ఒక విషయాన్ని చెప్పాల్సి ఉంది అధ్యక్ష. మనం చాలాసార్లు ఈ మధ్య మీడియాలో కూడా చెప్తా ఉన్నారు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే, ఎవరన్నా ఈ రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడని గ్యారంటీ ఇస్తే మేము వస్తామని చెప్తున్నారని అందరూ చెప్పుకుంటా ఉన్నారు, మీడియాలో, సోషల్ మీడియాలో చెప్తున్నారు. మనతో పాటుగా ప్రజలు కూడా హామీ ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాదు అన్న స్పష్టమైనటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చి ప్రజలు హామీ ఇస్తే మనం తప్పనిసరిగా ప్రజల వైపు నుంచి నిలబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించగలమే నమ్మకాన్ని మనం ప్రజలకు ఇవ్వగలమని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. నమస్కారం. భాషా గారు, మదనపల్లి. గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేక నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు గవర్నర్ గారి బడ్జెట్ స్పీచ్ పైన మాట్లాడడానికి సందర్భం కల్పించారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక నిర్మాణం అవసరం ఉంది. ఈ రాష్ట్ర నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర దిక్సూచి, రాష్ట్ర 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధి ఎవరితోనా ఉందంటే అది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజుకి ఈ రాష్ట్ర పరిస్థితి ఇన్స్టెబిలిటీలో ఉన్నది. రాష్ట్రం ఏ విధంగా కూడా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నది. ఆర్థికంగా సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఆర్థికంగా ఎవరికి ఏ బిల్లులు ఇచ్చే సందర్భాలు లేవు. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూస్తే రోడ్లన్నీ గుంతలమయమైంది. ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ప్రజలకు అయోమయంలో పెట్టేసి మీకు బటన్ నొక్తా అని ఒక్కసారిగా రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి పూర్తి స్థాయిగా కుంటిపడిన చేసిన చరిత్ర గత ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారిది. అదే దిశలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి సకాలంలో అభివృద్ధి బాటలు పెడుతూ ప్రతి నెల 1వ 2వ తేదీ జీతాలు ఇస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక దిక్సూచిగా నిలబడ్డారు. ఇదే కాకుండా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన కార్యాచరణ ఏమంటే, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, శాండల్వుడ్ మాఫియా. ఇది తప్ప ఏమాత్రం రాష్ట్ర ప్రజలు అభివృద్ధి దిశలో వెళ్ళలేదు. ఎడ్యుకేషన్ పరంగా వస్తే రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇదే విధంగా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ తగ్గించేసి ఆ కాలేజ్ వాళ్ళు, అయ్యా మేము ఈ డబ్బులతో ఇంత తక్కువ ఫీజు రీఎంబర్స్మెంట్తో మేము పిల్లలకు మంచి మంచి లెక్చరర్స్కి, ఫ్యాకల్టీస్ పెట్టలేమంటే ఆ కాలేజ్ సంస్థలు, ఆ సంస్థల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు కట్టించి వాళ్ళు హైకోర్టులో కేసులు వాపసు తీసుకున్నంత వరకు వదలని పరిస్థితి ఒక అరాచకమైన ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం. ఇదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో అది ఒక ఏదో పెద్దగా మేము ఏదో ఇది తీసుకుని వస్తున్నాము, చాలా పెద్ద మార్పులు తెస్తున్నాము అని చెప్పి తీసుకుని వచ్చి అది ఏ విధంగా ఉన్నిందంటే, రేపు నా భూమి నేను క్లెయిమ్ చేయలేదు. ఎవరైనా ఎక్కడైనా కానీ ఒక ఆయన ఎంట్రీస్ అన్ని తీసేస్తే క్లెయిమ్ చేయడానికి ఆ ఆర్డీఓ కూడా కాదు, హైకోర్టుకి వెళ్ళే సందర్భం అపిలేట్ అథారిటీగా పెట్టడం జరిగింది. ఇదన్నీ ఒక కార్యాచరణతో చేశారు. ఇదే కాకుండా డీకేటీ ల్యాండ్స్, ఈ డీకేటీ ల్యాండ్స్ అన్నీ ఏం చేశారంటే, ఒక జియో ఇచ్చే ముందు ఆ భూములకంతా
ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఆ ఊర్లలో ఆ ఏరియాస్లో అంతా ముందే నో త్రో అవే ప్రైస్తో ఆ పేదల దగ్గర కొనేశారు. ఒకవేళ ఆ పక్కనున్న పట్టా ల్యాండ్ ₹1,00,00,000 ఒక ఎకరం ఉంటే డీకేటీ వచ్చి 2 లక్షలు 5 లక్షలతో వాళ్ళకి ఇంకా ఈ భూమి పనికిరాదు, నీకు మాకు ఇచ్చే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొని మళ్ళీ అది ఎట్లా జీవో వస్తానే దానికి రెగ్యులరైజ్ చేసుకున్న చరిత్ర గత ప్రభుత్వం. ఈరోజు చెప్పాలంటే చిత్తూరు జిల్లాలోనే వైసీపీ ఒకే ఒక్క నాయకుడు దాదాపు ఒక 40-50 వేల కోట్ల భూములు స్వాధీనం చేసుకొని ఆ రోజు ఏమి ఒక హింస ఒక ఎట్లా అంటే చాలా వర్డ్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ వైసీపీ ప్రభుత్వం. దానికి భాగంగా మనము ఈరోజు ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అనే పేరుతో దాదాపు భూములు వాళ్ళు సర్వే నిర్వహించారు అధ్యక్ష. ఆ సర్వేలో ఏం చేశారంటే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏ ల్యాండ్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి, ఫ్రీ హోల్డ్లో ఉన్నాయి, ఏ క్లాసిఫికేషన్లో ఉన్నాయి, ఎవరెవరు పరిధిలో ఉన్నాయని చెప్పి చూసుకొని ఆ ఉన్న సర్వేర్లకు తహసీల్దార్ల కంట్రోల్లో పెట్టుకొని దాదాపు వాళ్ళ భూములన్నీ స్వాధీనాలు చేసుకొని ఒక పెద్ద భూమాఫియా చేసిన చరిత్ర గత ప్రభుత్వం. కడపలో నేను మా ఫ్రెండ్ కలిసి చెప్పుకొని రావడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏదైనా ఒక భూమి నచ్చితే ఆ భూమికి తక్షణం పట్టా భూమికి చుక్కలు డీకేటీగా తీసుకొని వచ్చేసి ఆ భూమి మళ్ళా అతను ఆ తహసీల్దార్ ద్వారా అతను ఎమ్మెల్యే దగ్గర తెప్పించుకొని ఆ మనిషికి ఆ భూమి 3 కోట్ల రూపాయలు ఎకరం ఉంటే 30-40 లక్షల రూపాయలకు కొనేసిన చరిత్ర గత ప్రభుత్వం. ఇదే కాకుండా ఎక్కడ కూడా కానీ ఆ రోజు రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. మున్సిపాలిటీస్లో ఏమన్నా మనము హౌస్ ట్యాక్సెస్ కట్టినా, అదే కాకుండా గ్రామాల్లో డబ్బులు ఏమైనా కట్టినా 001 అకౌంట్కి CFMSకి వెళ్ళిపోయింది. ఆ డబ్బులు వెళ్ళిపోతే మున్సిపాలిటీలో ₹1,00,000 డ్రా చేయాలంటే కూడా మళ్ళీ బిల్ రేస్ చేసి CFMSకి రావాలా రాష్ట్ర ఖజానా నుంచి, మళ్ళీ ఇక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చినాక ఏదైనా మున్సిపాలిటీలో అభివృద్ధి చేసే పరిస్థితి ఇచ్చారు. పూర్తి స్థాయిగా ఒక అడ్మినిస్ట్రేషనే దానికి ఎక్కడ కూడా లేకుండా దాని వ్యవస్థకు నాశనం చేసేసారు అధ్యక్ష. ఎక్కడ కూడా కానీ ప్రజల ప్రభుత్వం లాగా పనిచేయలేదు, ఒక నియంత్ర ప్రభుత్వం లాగా వాళ్ళ ఏదో అవసరాల కోసం పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం ఇది కాదు. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఒక సారథ్యంలో రాష్ట్ర నిర్మాణం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైనా ఇన్వెస్టర్స్ రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు. కియా కూడా వెళ్ళిపోయే సందర్భం ఉండింది. అదేవిధంగా అమెరాన్ బ్యాటరీస్ వెళ్ళిపోయే సందర్భము దాదాపు వాళ్ళు తెలంగాణలో ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి ఎక్కడైనా కానీ జరగడం లేదు, ఏదైనా కానీ హింసతో. ఆ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తయారైపోయిందంటే FIR ఆ రోజు 307 IPC కానీ CRPCలు కానీ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాళ్ళు పోలీస్ వ్యవస్థకు వాడారు. ఎక్కడ కూడా కానీ ఆ రోజు మీకు తెలుసో లేదు, అంగళ్ళలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మేము మా అమరన్న కిషోరన్న అందరూ మేము ఉన్నాం, జస్ట్ మేము వెళ్తున్నాం, అక్కడ మేము ఆప కూడా ఆపలేదు అధ్యక్ష. కాకపోతే మా మీదనే రాళ్ళేసి పెద్దలు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన A1 కింద, నాకు A5 కింద అమరన్నకు, అదేవిధంగా కిషోరన్నకు మా అందరి మీద కేసులు పెట్టిన చరిత్ర గత ప్రభుత్వం. ఇది ఒక అరాచకమైన పరిపాలన చేశారు వీళ్ళు. ఎక్కడ కూడా కానీ వేరే ప్రభుత్వాలు కానీ వేరే వచ్చే మనుషులు కానీ రాజకీయ వ్యవస్థలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా మిగలలేదు. వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మా చేతిలో పెత్తనం ఉంది, మేము ఏ స్థాయి కన్నా దిగజారిపోతాం, ఏ స్థాయి కన్నా పనిచేస్తామని పనిచేసిన చరిత్ర గత ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి నిర్మాణం అవసరం ఉంది. ఈరోజు మీకు చూస్తున్నారు, మేము ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైనా కానీ భారతదేశంలో 4,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఇంకొక పెద్ద మాట అధ్యక్ష, 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మేము ఇంటికి వెళ్తే, ఇంతకుముందు ఎవరైతే 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే మనిషి ఇంటి మూల పడిపోయింటే అతనికి చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈయన ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడా, ఇంకా ఇన్ని అడుగు మోసేదని చెప్పి ఉన్నారు. ఈరోజు ఆ 15,000 రూపాయల పెన్షన్ అయితే కుటుంబ సభ్యులందరూ చుట్టూ ఉండి ఆయన మేము ఇచ్చే పెన్షన్ ఆయన దగ్గర ఉండి ఆయన తీసిచ్చారు. ఇప్పుడు ఆయనకి ఎంత బాగా చూసుకుంటున్నారంటే
ఆయన ఇప్పుడు ఉంటే మనకు నెలకు 15,000 వస్తుంది, ఆయనకు బాగా చూసుకోవాలా. ఈరోజు ఆ కుటుంబ సభ్యులు కాదు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఆయనకు ఒక ప్రోటోకాల్ లాగా వాళ్ళ కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానం వచ్చింది. ఎందుకంటే ఆ ఓల్డ్ ఏజ్లో వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అధ్యక్ష. అటువంటి వాళ్లకు కొంతమందికి 10,000 రూపాయలు, టోటల్ బెడ్ రెడ్ 15,000 రూపాయలు, 6,000 రూపాయలు, 4,000 రూపాయలు, ఇట్స్ అసెట్ టు దర్ లైఫ్ అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద డబ్బు వస్తానే వాళ్ళు ఎంతో సంతోషంగా ఈరోజు వాళ్ళు బతుకుతున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా మొన్న పెద్దలు మన నాయకులు లోకేష్ గారు ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్నం భోజనాలు కల్పించారు. మేము ఆ స్కూల్స్కి వెళ్తే ఆ పిల్లలు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారంటే మనం వాళ్ళకి పిలిపించి మన ఇంట్లో కూర్చోబెట్టి భోజనం తినిపించినంత ఆనందం ఆ పిల్లల్లో ఉంది అధ్యక్ష. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మీరు చూడండి, లాస్ట్ గవర్నమెంట్లో R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, అదేవిధంగా RWS కానీ ఈ డిపార్ట్మెంట్లు పనిచేయలేదు అధ్యక్ష. ఇవన్నీ డిఫక్ అయిపోయాయి. ఎక్కడికక్కడ ఈ డిపార్ట్మెంట్స్ తన స్థానంలో ఎక్కడ హోల్డ్ అయిపోయాయి. ఈరోజు ఈ డిపార్ట్మెంట్స్ అంతా చలనం వచ్చేసి నిరంతరం ఈ డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. ప్రజల కోసం ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ స్థాయిలో, పంచాయతీరాజ్ వాళ్ళు ఈరోజు మన నాయకులు డిప్యూటీ సీఎం గారు ఏదైతే మన గ్రామాలకు ఈజీఎస్లో ఈ శాంక్షన్ ఇచ్చారు కదా, దానివల్ల వాళ్ళకు ఒక ఎంబుక్ రికార్డ్ చేయడానికి టైం లేదు. ఆ విధంగా వాళ్ళు పంచాయతీరాజ్ వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎంబీ వాళ్ళకు నాబార్డ్లో కానీ, 15th ఫైనాన్స్లో కానీ, డిఎఫ్ఎంఎల్లో కానీ ఏదో ఒక దీంట్లో ఈరోజు R&B డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు డెవలప్మెంట్ సైడ్లో ఏదైనా జరగాలంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, మైనారిటీ డెవలప్మెంట్లో పూర్తి స్థాయిగా గత 20 సంవత్సరాల్లో పూర్తి స్థాయిగా మైనారిటీస్కి వెనుకబాటుతనంలో ఎక్కడన్నా తోసేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా కానీ వాళ్ళ కోసం చేయలేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నా కూడా కానీ పూర్తి స్థాయిగా మైనారిటీల అభివృద్ధి కోసం, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేశారు. ఎందుకంటే దుకాన్ మకాన్ కానీ, వఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్స్ కానీ, అదేవిధంగా ఓల్డ్ సిటీస్ అల్లర్లు కానీ, అదేవిధంగా మైనారిటీ పిల్లల షాదీ ముబారక్ కానీ ఇవన్నీ ఇచ్చి గత 14 to 19లో 5 సంవత్సరాల్లో దాదాపు 4,000 పైచిలకు మైనారిటీ పిల్లల కోసం, వాళ్ళ పెళ్లి 40,000 మంది పిల్లల కోసం పెళ్లిళ్ళకు 50,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడ కూడా కానీ వఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ అయినాయంటే గత ప్రభుత్వం 14 to 19 కానీ ఈ రోజు కూడా కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే అవుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్ ఉన్నా కూడా కానీ పూర్తి స్థాయిగా మైనారిటీల సంక్షేమం కోసం పనిచేశారు, మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేశారు. ఎక్కడ కూడా కానీ ఏ ఇష్యూస్లో కూడా కానీ మైనారిటీలకు ఎక్కడ కూడా వదలలేదు. ఇదే కాకుండా ఈరోజు మైనారిటీ డెవలప్మెంట్ కోసం మొన్న బడ్జెట్లో కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. అందుకోసం నేను ఈరోజు తెలియజేస్తున్నాను, మీకు అగ్రికల్చర్ రేషియోలో కూడా పూర్తి స్థాయిగా గత ప్రభుత్వంలో 10.2% అగ్రికల్చర్ రేషియో వచ్చేసి గత 19 to 24. ఈరోజు అదే అగ్రికల్చర్ రేషియో ఈ 8 నెలలకే 22.8% వచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు మహిళల కోసం ఈరోజు చూడండి, SC, ST, BC మైనార్టీల కోసం ఇప్పుడు మొన్న బీసీలు, కాపు, అదేవిధంగా మైనార్టీల కోసం ప్రత్యేక సబ్సిడీ బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే 50% సబ్సిడీ. 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 1,00,000 రూపాయలు సబ్సిడీ, 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ, 10 లక్షల లోన్ ఇస్తే 5 లక్షల రూపాయలు సబ్సిడీ. ఇది ఒక కార్యాచరణ అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో వీళ్ళకందరికీ పూర్తి స్థాయిగా ఆదుకొని ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈరోజు రాష్ట్ర నిర్మాణానికి, రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా చేత సాధ్యం ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉందని తెలియజేస్తుంది. ఇదే కాకుండా పోలవరం కూడా కంప్లీట్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, అదేవిధంగా గవర్నర్ గారి స్పీచ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ ఇప్పుడు మినిస్టర్ గారు 11:04 అయింది, టీ బ్రేక్ తీసుకుందాం.
ఎగ్జాక్ట్లీగా 11:30 స్టార్ట్ చేద్దాం. ఓకే, టీ బ్రేక్ అండి. హాఫ్ అన్ అవర్ మళ్ళీ లంచ్ ఉంది.
లో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరం సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయం, ఇది సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయం అంటట. సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు, ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆ ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతానన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను. అదే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఉంది మన టైం. గవర్నర్ ప్రసంగం అయింది నిన్న, ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. ఈ రెండు విషయాలు మీ ముందు చెప్పాలని నేను ఈ మాట్లాడుతానని చెప్పి మనం చేస్తూ, మరి ఇప్పుడు ఈ సభలో, ఈ జరగబోయే సభలో ప్యానల్ సభ్యులుగా మండల బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, కోళ్ళ లలిత్ కుమార్ గారు, దాసరి సుధ గారు, విష్ణు కుమార్ రాజు గారు, వీరిని నియమించడం జరిగింది. ఆల్రెడీ మరి లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేసాం. మధ్యలో ఏమన్నా గ్యాప్ వస్తే వాళ్ళు కూడా సభను నడిపించవలసిందిగా, వారిని కూడా రెడీగా ఉండవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కోరుకున్నాను. ఏజెండాలో పేర్కొన్న మొదటి పత్రం సభ సమక్షంలో ఉంచినట్లుగా భావించవలను. ఉభయ సభలో సభ్యులను ఉద్దేశించి 24 ఫిబ్రవరి 25 గవర్నర్ గారు చేసిన ప్రసంగాన్ని ప్రతిని సెక్రటరీ జనరల్ సభ సమక్షంలో ఉంచుతారు. గౌరవ స్పీకర్ గారి అనుమతితో గవర్నర్ గారి ప్రసంగం ప్రతిని సభకు సమర్పిస్తున్నాం. జయసూరి గారు.
ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభలో జరిగినటువంటి చాలా బాధాకరమైనటువంటి సందర్భం. దానితో పాటు కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టి శిక్షణ తుస్సు అని చెప్పేసి 22వ తారీఖు నాడు సాక్షి పేపర్లో ఆయన అవినీతి పత్రికలో లోకసభ స్పీకర్ గారి పైన తమరిపైన ఎలాంటి గౌరవం లేకుండా కూడా ఆ సాక్షిలో ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి సందర్భం అధ్యక్ష. అయితే శిక్షణ తరగతులు జరగకముందే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ అసెంబ్లీ ఆవరణంలో టెంట్లేసి ఖర్చు చేశారని చెప్పేసి ఒక తప్పుడు నివేదికలు రాస్తూ రాష్ట్ర ప్రజానికానికంతా ఉడక ఆయనకున్నటువంటి కరపత్రమైనటువంటి సాక్షి పేపర్లోను సాక్షి ఛానల్లోనూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో సభలపైన ఉన్నటువంటి గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి పేపర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు చాలా బాధాకరమైనటువంటి విధానాలు అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా సాక్షి పేపర్ పైన సాక్షి ఛానల్ పైన రూల్ నంబర్ 169 ప్రకారం నేను ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తున్నాను అధ్యక్ష. దీనిపైన మీరు ఈ ప్రివిలేజ్ కమిటీలో పెట్టి సాక్షి ఛానల్ పైన సాక్షి టీవీ పైన తగు చర్యలు తీసుకోవాలి, గట్టి యాక్షన్ తీసుకొని ప్రజానికానికి చేస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టి మరొక్కసారి ఇలాంటి వార్తలు ప్రచురించకుండా చేయాల్సినటువంటి బాధ్యత తమరి పైన ఉందని చెప్పేసి దీన్ని ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఓకే అండి, ఈ విషయం కూడా మీరు అందరి దృష్టికి వచ్చి ఉంటుంది. సాక్షి పేపర్లో ఒక హెడ్లైన్స్ వచ్చాయి. ఏంటంటే మనం ముందుగానే ఎప్పటి నుంచి అనుకున్నాం, మనం కొత్తగా సభ్యులు వచ్చారు, 84 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలని 2 days ఫిక్స్ చేసుకున్నాం. వాస్తవం అది. నేను కూడా మన వెంకయ్యనాయుడు గారిని అలాగే పార్లమెంటు స్పీకర్ గారిని పిలవాలని డిసైడ్ చేసుకున్నాం. నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసాం. రఘురామరాజు గారు నేను వెళ్ళి ఇన్వైట్ చేసాం. వారు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం మీరు ప్రమాణం చేస్తున్నారు కాబట్టి నేను స్వయంగా వస్తానని చెప్పి వారు అంగీకరించి డేట్ కూడా ఇచ్చారు. అయితే మనకి ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల మేమనుకున్నామంటే పోస్ట్ పోన్ చేద్దాం, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, అందరూ ఉండాలనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేసాం. దానికి సాక్షి పేపర్ను చూసి నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే సరే బాధపడినా సంస్కారం లేని వాళ్ళు ఏదో రాస్తూ ఉంటే బాధపడడం కాదు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. మీరు ప్రతిపాదించారు. దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది. అట్లా దుర్వినియోగం చేయిస్తున్నారు. మనం అసలు మీటింగే పెట్టలేదు. మనం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బు తీరు కొనుక్కున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది. కానీ మన సభ్యులు గౌరవ సభ్యుల్ని అభినందిస్తానండి. మీరు లేవనెత్తారు. మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీ అభిప్రాయ ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రెఫర్ చేస్తున్నాను. సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే. రెండో విషయం ఏంటంటే సభలోని రాజకీయ పక్షాల బలాబలాలను, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను, మునుపటి పద్ధతులను, సాంప్రదాయాలను పరిశీలించి అనంతరం గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సుమారు 5 గంటల సమయాన్ని కేటాయించడమైంది. ఈ చర్చ జరగడం కోసం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సవరణలను ఈ ఉదయం 11 గంటల వరకు ఏమైనా సవరణలు ఉంటే ఈ ఉదయం 11 గంటల లోపున మన సెక్రటరీ జనరల్ గారికి మీరు అందించవచ్చు. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా
శ్రీ కోన రవికుమార్ గారిని కోరుతున్నాను. Honorable Speaker, sir, I am proposing the motion of thanks to the Governor's address in the following form. That the members of Andhra Pradesh Legislative Assembly assembled in the third session of 16th Legislative Assembly are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on 24th to 2025. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ. రవికుమార్ గారు. ముందుగా మీకు అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ సభకు పియూసి చైర్మన్గా మీరు నన్ను నామినేట్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. రాజ్యాంగం ద్వారా ఒక ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం అందరూ ఈ శాసనసభకు వచ్చాం అధ్యక్ష. రాజ్యాంగం ప్రకారం శాసనసభని, ఈ ప్రభుత్వాన్ని అధినేతగా ఉండేది గవర్నర్ గారు అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారిని ఈ సభకు ఆహ్వానించి ఈ సభ ద్వారా తన ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఈ రాష్ట్రంలో షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ నిర్దేశించుకొని ఎలా ముందుకు పోబోతుంది అనేది వారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ముందుగా గవర్నర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం గడిచిన 8 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉంది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని దిశ దశ ఇచ్చినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష, అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష. ఎవరంతటి వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష. మన రాజ్యాంగంలో ఈ సభకు రావాలన్నా, పార్లమెంటుకు వెళ్ళాలన్నా, లేదు ఒక కౌన్సిల్కి వెళ్ళాలన్నా, లేదు ఒక రాజ్యసభకు వెళ్ళాలన్నా, ఎగువ సభకు వెళ్ళాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష. ఈరోజు మీరు ఇక్కడ స్పీకర్గా ఈరోజు మీరు ఉన్నారనంటే ఈ సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఎన్నిక ద్వారా మీరు ఈరోజు స్పీకర్గా ఉన్నారు అధ్యక్ష. ఈ సభలో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్థానంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోతే, ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని ప్రజలే గుర్తించకపోతే వారు ఇచ్చినటువంటి తీర్పులో ఈరోజు అసెంబ్లీ లోపలికి వచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని మాట్లాడడం, గగ్గోలు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష. ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష. ఇది
అందరం కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం అధ్యక్ష, ప్రజల తీర్పు కోసం వెళ్తాం అధ్యక్ష. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహించడం అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్థానాల్ని గౌరవించి సభలో ప్రవర్తించడం అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరైతే నేను చాలా దుర్మార్గం అధ్యక్ష. వాళ్ళకి ప్రజలు ఇవ్వకపోతే మ్యాండేటు ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి, నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మనం చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. ఆనాడు మేము 1983లో ఆ రోజుల్లో మేము 10వ తరగతి చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళం అధ్యక్ష. ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి సమర్థవంతంగా వారి నాయకత్వాన్ని వారి పెంచుకుంటూనే సభ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అధ్యక్ష. ఆనాడు వాజ్పేయి గారు అధ్యక్ష 1983 ఆ సమయంలో అధ్యక్ష వాజ్పేయి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అధ్యక్ష? ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష. వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, వారిద్దరూ కూడా ఆ రోజు సభలో వారి వాగ్దాటితో, వారి పటిమతో, వారికి ఉన్నటువంటి సమయస్ఫూర్తితో ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా దేశ సమస్యల్ని సమర్థవంతంగా ఆనాడు మరి పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం అధ్యక్ష. మరి 2004 లోక్సభ ఎన్నికల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి 44 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష. 55 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు హాజరు కాలేదా? ప్రజా సమస్యలను ప్రస్తావించలేదా? అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనల పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం, వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అడ్డంగా నిలబడండి అని చెప్పి ఆయనే సైగలు చేసి పంపించడం, నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి, నాకు Z+ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు, గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను కూడా తిరస్కరిస్తున్నారనంటే రేపు 11 సీట్లు కూడా అనరుడు అధ్యక్ష. కేవలం నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో, 60 రోజులు మించిపోతే పోతుందేమో, దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చారు తప్ప ఈరోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈరోజు మనకు అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే నేను హాజరయ్యారు, ఈ రోజేమో సభలోనేమో ఎగ్గొట్టారు అధ్యక్ష, సభకు రాకుండా. మరి ఈరోజు అధ్యక్ష శాసనసభ్యులు ఎవరైనా సరే అధ్యక్ష మీ ఆదేశాలను అనుసరించడం, సభలో హుందాగా ప్రవర్తించడం, దానికి ఈరోజు విరుద్ధంగా మరి వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుని ఈ రాష్ట్ర ప్రధానికం అంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అలానే మరి గవర్నర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు, వాస్తవాలకు దగ్గరగా ఉంది. ఒక్కసారి గడిచిన 8 నెలల కన్నా ముందు చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అధ్యక్ష, వికృతమైన పాలన అధ్యక్ష, దుష్పరిపాలన అధ్యక్ష. ఈరోజు వాటన్నిటి నుంచి ఈరోజు సుపరమైన పరిపాలనకి ఈరోజు ఈ 8 నెలల్లో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి అట్లానే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్ష్యాలు, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అధ్యక్ష,
ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 అందులో భాగమవుతూనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సన్ రైజ్ స్టేట్ ఈరోజు దానిని నెలకొల్పడానికి మనం కూడా కొన్ని గోల్స్ ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈనాడు గవర్నర్ గారు తెలియజేయడం చాలా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు షార్ట్ టర్మ్ గోల్స్ అధ్యక్ష, అంటే 2029కి ఏంటి, అలానే 2047 నాటికి ఏంటి అనేటటువంటి ప్రతి రంగంలో కూడా కొన్ని శ్వేతపత్రాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ స్థాయికి దిగజారింది, ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఈ రాష్ట్రంలో 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులతో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా అప్పచెప్పారు అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉన్న అప్పుల్ని తీర్చాలంటే గడిచిన 2014-19 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు అధ్యక్ష. ఈరోజు ఆ అప్పులు వడ్డీలు కలిపి మనం సంవత్సరానికి 77,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది. అంటే కేంద్రం ఇచ్చే సహకారంతో రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి అరాచకాలను అన్నింటినీ కూడా అరికట్టి ఒక పక్కన ఆదాయాన్ని పెంచాలి, ఒక పక్కన రెవెన్యూ జనరేట్ చేయాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని పేదవారికి అందించాలి. ఇది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పరిపాలనా విధానం అధ్యక్ష. ఈరోజు అగ్రికల్చర్ చూసుకుంటే అధ్యక్ష, వ్యవసాయంలో అధ్యక్ష 2024-25 ఈరోజు ఈ రంగంలో ఈ ఏడాదిలోనే గడచిన 2014-19లో 13.8% జీవీఏ ఉంటుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2019-2024 మధ్య కాలంలో జీవీఏ 10%కి పడిపోయింది అధ్యక్ష. ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి వ్యవసాయానికి రైతాంగానికి తీసుకున్నటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష, ఈ రోజు ఈ రాష్ట్రంలో జీవీఏ 22.86% పెరిగింది అధ్యక్ష. ఈరోజు చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం ఈరోజు చాలా భారతదేశంలోనే కొనసాగుతుంది అధ్యక్ష. ఆ రోజు 2014-19 భారతదేశంలో ఆక్వా రంగంలో నెంబర్ 1 గా ఉన్నాం అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అధ్యక్ష. మరలా ఈనాడు దాన్ని రివైవ్ చేశాం అధ్యక్ష. అలానే ఈరోజు 24-25లో 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్లు పంపిణీ చేసి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా రైతులు నిస్సహాయ స్థితిలో ఉంటే బ్యాంకుల సహకారంతో 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది చాలా ఈనాడు రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలి అధ్యక్ష. నిన్న కాక మొన్న అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా రాజకీయాలు చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి మద్దతు ధర రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో అక్కడ కేంద్రం ఉన్నటువంటి మన మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి, క్యాపిటల్ మీరు ఇన్వెన్షన్ కావాలని చెప్పి ఆ రోజు కోరుతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు, గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ ప్రక్రియ చేయడానికి వీల్లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా, కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడ పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎన్నికల కమిషన్ వైలేషన్ చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ వాళ్ళపైన ఎన్నికల కమిషన్ కేసులు పెడితే వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు, మేము రైతుల కోసం వెళ్ళాం, మీరు రైతుల కోసం వెళ్ళారా, రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో రైతాంగానికి ఉందనడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. ఈరోజు 11,000 మిర్చి రైతుకి 11,781 రూపాయలు క్వింటాకి మద్దతు ధర ఇచ్చి మేము కొనుగోలు చేస్తాం అని చెప్పి ఈరోజు కేంద్రం ప్రకటన చేసింది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం రైతుగా అండగా నిలుస్తుంది అనడానికి ఇంతకన్నా ఇంకేం సంకేతం కావాలి అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం కొనుగోలులో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన నెల రోజుల్లోనే 1,600 కోట్ల రూపాయలు కూడా రైతులకు చెల్లించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు అంతే కదా అధ్యక్ష, ఈరోజు రైతాంగానికి ఆనాడు ఏదైతే మెకనైజేషన్ 2014-19లో మెకనైజేషన్ ఎంతో బాగా చేసినటువంటి ప్రభుత్వం గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క రైతుకైనా ఒక ట్రాక్టర్ ఇచ్చారా అధ్యక్ష? లేదా ఒక డ్రోన్ ఇచ్చారా అధ్యక్ష? ఈరోజు రైతాంగానికి మళ్ళీ అన్ని కూడా మెకనైజేషన్ లో ఏమేమి రైతులు ఏవైతే కోరుకుంటున్నారో ఆధునిక వ్యవసాయ పనిముట్ల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈరోజు టెక్నాలజీ ద్వారా వ్యవసాయం పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం ఇంకా దిగుబడులు పెంచి లాభసాటిగా మారాలనేటటువంటి ప్రయత్నంలో ఈరోజు మెకనైజేషన్ కూడా చేస్తున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు మెకనైజేషన్ లో మీరు కేటాయించిందెంత, మీ ఖర్చు పెట్టిందెంత? ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే మెకనైజేషన్ కి కేటాయించిందెంత, ఖర్చు పెట్టిందెంత ఒక్కసారి చర్చకి రమ్మరండి అధ్యక్ష. కానీ రైతుల దగ్గర పోయి మొసల కన్నీరు కారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలని రైతులు హర్షించారని చెప్పి ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మనం ఒక్కసారి చేపల ఉత్పత్తుల అధ్యక్ష మనం 2014-19లో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనమే ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు అధ్యక్ష నిజాంపట్నంలో మనం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏదైతే ఆక్వా పార్క్ ఉందో అధ్యక్ష, ఈ రాష్ట్రానికి 2,300 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి ఇచ్చింది అధ్యక్ష. 2,300 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది కనీసం 600 కోట్లు కూడా లేదు అధ్యక్ష. ఆక్వా రంగం కోసం అలాగే ఫిషింగ్ జట్టీల నిర్మాణం కోసం అనేక పథకాలను జోడించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆక్వా రైతులను నట్టేట ముంచి కనీసం ఆక్వా పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కనీసం ఆక్వా పార్కును కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆక్వా పార్కును కూడా దాని నిర్మాణాన్ని చేపట్టారు అధ్యక్ష. అంటే అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్ని సర్వనాశనం చేసి ఈరోజు మొసల కన్నీరు కారుస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 84,724 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఖరీఫ్ సీజన్ అధ్యక్ష 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నేను ఖరీఫ్ సీజన్లో అధ్యక్ష
రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే ధాన్యం సేకరిస్తున్నారో ధాన్యం సేకరణలో 48 గంటలు కూడా కాదు అధ్యక్ష, 24 గంటల్లో కూడా రైతులకు డబ్బులు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజుకి ఎక్కడ బకాయిలు లేవు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. ఇది ఆయన రైతు కోసం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైద్యం, ప్రకృతి సేద్యం, ఈ ప్రకృతి సేద్యాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజుకి 10 లక్షలు ఉన్నటువంటి ఎకరాలని రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల వరకు ప్రకృతి సేద్యాన్ని చేయాలి, విస్తరించాలనే లక్ష్యాలను పెట్టుకున్నారు అధ్యక్ష. మన గోల్స్ ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలో వ్యవసాయాన్ని పెంచాలి, వ్యవసాయం అనుబంధ రంగాలన్నింటినీ పెంచాలి, తద్వారా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, ప్రతి ఒక్క రైతుకి తలసరి ఆదాయం పెరగాలి. ఈ రోజు మన లక్ష్యం వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగానే ఈరోజు మన వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2047 నాటికి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 54 లక్షలుగా రావాలనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఉద్యానవనాలు 1,50,000 మంది రైతులకి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అందించి ఈరోజు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, మన రాష్ట్రంలో బొప్పాయి అలాగే అరటి, ఈరోజు మన రాష్ట్రంలో ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి కొన్ని లక్షల ఆదాయం వచ్చింది అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో. వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా ఎక్కువ ఆదాయం, ఈరోజు రికార్డు ఆదాయం సంపాదించినటువంటి పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్, అరటి, నారింజ వంటి పండ్ల సాగుల్లో మనం అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించే పరిస్థితి ఈనాడు కొనసాగుతూ ఉంది అధ్యక్ష. అందుకని ఈరోజు వ్యవసాయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలానే రెవెన్యూ అధ్యక్ష, ఈరోజు మన రెవెన్యూ విభాగం చూసుకుంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులకు అందరికీ కూడా మొట్టమొదటి వచ్చే ఫిర్యాదులు, అధిక సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు ఏంటో అధ్యక్ష, వాళ్ళ రెవెన్యూ సమస్యలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది ప్రజలు మా భూములు ఈ రీసర్వే ద్వారా ఎక్కడికి పోయాయో తెలియడం లేదు, మా జిరాయితీ భూముల్ని 22లో పెట్టారు, మరి మా భూముల్ని మేము అమ్ముకోనివ్వకుండా చేశారు, రికార్డులను తారుమారు చేశారు, మా భూముల్ని ఆక్రమించారు అని నిత్యం కొన్ని లక్షలాది దరఖాస్తులు, వేలాది దరఖాస్తులు ప్రతిరోజు వస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు దాన్ని చేయడం కోసం, నివారణ చేయడం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆర్భాటంగా నేను రీసర్వే చేస్తున్నాను, ఆ రీసర్వేలో ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ అధ్యక్ష, ఆ రీసర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది అధ్యక్ష. అంటే తన పేర్ల కోసం, ప్రచారం కోసం తప్ప, ఆర్భాటం తప్ప కనీసం రీసర్వేని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. దానివల్ల ఈరోజు లక్షలాది ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని మళ్ళీ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ప్రజా సమస్యలు అన్నిటినీ కూడా, రెవెన్యూ సమస్యలను తీసుకొని వాటిని పరిష్కార మార్గానికి అన్వేషిస్తా ఉన్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు మనం రెవెన్యూ సమస్యల నిర్వహణ ద్వారా ఈరోజు మళ్ళీ రీసర్వేలో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వాటిపైన అన్నిటిపైన కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష. ఇంకా ఈ ప్రభుత్వం కొన్ని పాత నిర్ణయాల్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా తగిన సూచనలు
కింద యంత్రాంగానికి పంపించవలసి ఉన్నటువంటిది ఉంది అని చెప్పి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఫైనాన్స్ అధ్యక్ష, మనం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఒక్కసారి మనం చూస్తే అధ్యక్ష, లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారయ్యా రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఒక్క రోడ్డుకి ఒక గుంత పొడ్చలేదు అధ్యక్ష, లేదా ఎక్కడైనా రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ చేయించలేదు అధ్యక్ష, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష, ఎక్కడా కూడా వ్యవసాయానికి కనీసం రైతులను ఆదుకున్న పరిస్థితే లేదు అధ్యక్ష. మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వచ్చిన లక్షల కోట్ల ఆదాయం, అప్పులు లక్షల కోట్లు ఉంటే మరి ఈ ఆదాయం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు, ఆ ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్ల రూపాయలు, ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు వారి జోబులోకి వెళ్ళాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, మీరు 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన అప్పులు తీసుకొచ్చారు, ఒక పక్కన రాష్ట్ర ఆదాయం ఉంది, కానీ గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి అధ్వాన పరిస్థితిలో ఆనాడు రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా అప్పులు ఇచ్చిన, వారసత్వంగా బిల్లులు పెండింగ్ పెట్టించిన 1వ తారీఖు నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం 1వ తారీఖు నాడే ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు చెల్లిస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. మీరు ఒక్కసారి పరిశీలించండి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల బకాయిలు 32,000 కోట్ల అధ్యక్ష, ఉద్యోగస్తుల బకాయిలు. మరి మొన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 6-7 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పనులు చేశారో చేసిన పనులకి పెండింగ్ బకాయిలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం 27,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అంటే ఎక్కడికి వెళ్ళాయి ఈ ప్రజాధనం? ఏ రూపంలో వెళ్ళింది ఈ ప్రజాధనం? ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ఈ ప్రజాధనం? దీనిపైన కూలంకషమైన విచారణ జరగాలనేటటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఒకప్పుడు మనం 2014-19 సంవత్సరాల అధ్యక్ష భారతదేశంలోనే ఆర్థిక సూచిలో 3-4 స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వలన, అకృత్యాల వలన ఈ రాష్ట్రం 17వ స్థానంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంటే మన ఆర్థిక రంగం కుదేలైంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే ప్రక్రియకే 8 నెలలు సరిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి 8 నెలలు ఆయన చేసిన విధ్వంసం నుంచి ఈ రోజు సుపరిపాలన వైపు నడిపించాలనంటే ఈరోజు 8 నెలలు ఇంకా దీని తాలూకా ఇబ్బందులు ఇంకా ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏంటంటే అధ్యక్ష, రెవెన్యూ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి, మీకు కూడా తెలుసు అధ్యక్ష, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినారు. రేపు రాబోయే భవిష్యత్, రేపు రాబోయే 20 సంవత్సరాల తాలూకా ఈ రాష్ట్ర ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వాటిని ఎలా అధిగమించాలి? రాబోయే ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెట్టారు, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమర్థవంతమైన నాయకత్వం, తనకున్నటువంటి అనుభవం, తనకున్నటువంటి అపారమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమ వలన ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష. 117 జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 12,000 పాఠశాలలను మూసేశారు అధ్యక్ష. 2019 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జూన్ 12వ తారీఖు నాడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని చూస్తే 34,50,000 మంది అధ్యక్ష. అంటే 10 లక్షల మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పాడు అధ్యక్ష, నేనే ఇంగ్లీషుని కనిపెట్టా, నేనే ఇంగ్లీషుని మీ అందరికీ ఇచ్చా, నాడు నేడు పాఠశాలలు చేశా, అన్ని పాఠశాలని అన్ని రంగులు వేయించా, అలానే నేను బ్యాగులు నేనే కొత్తగా ఇచ్చా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని బ్యాగులు ఇస్తే పిల్లలకి చదువులు వస్తాయా అధ్యక్ష? పాఠశాలకి 4 రంగులు వేస్తే పిల్లలకి చదువులు వస్తాయా అధ్యక్ష? ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇదే సభలో మాట్లాడాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంగ్లీష్ని పెడతా ఉంటే మీరు ఇంగ్లీష్ని మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఏం మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, మీ పిల్లలేమో అమెరికాలో చదవచ్చు, మీ పిల్లలేమో పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు, పేదవాడికి ఇంగ్లీష్ అక్కర్లేదా అని ఎన్నో ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమైంది? ఎందుకు పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభ ద్వారా నేను ప్రభుత్వానికి నా చిన్న సూచన అధ్యక్ష, తెలుగు భాష అధ్యక్ష, తెలుగు భాష అంటే అమ్మ భాష అధ్యక్ష. అమ్మ భాషను దూరం చేయడానికి చేసిన ప్రయత్నం గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగించింది అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సూచన చేస్తున్నాను అధ్యక్ష. నేను నిన్ననో మొన్ననో విన్నాను అధ్యక్ష, ఇంటర్మీడియట్ పాఠశాలల్లో తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉంచామని అధ్యక్ష. దానిని ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ గా పెట్టారని చెప్పి నేను వింటున్నాను అధ్యక్ష. ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉంచాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళని ఇమ్మీడియట్ గా ఇంటర్మీడియట్ లో తెలుగు లేకపోతే అధ్యక్ష చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష. కాబట్టి ఒకసారి దాన్ని పరిశీలించాలని చెప్పి ప్రభుత్వానికి నేను ఇది చేస్తున్నాను అధ్యక్ష. అలానే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సుమారు 3,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. అలాగే పిల్లలకి ఇచ్చినటువంటి పౌష్టికాహారం చెక్కీలు అధ్యక్ష, చెక్కీల మీద 175 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. వాటన్నిటిని ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అనేక రిఫార్మ్స్ తీసుకురావాలి. అలానే ఈరోజు స్కిల్ సెన్సస్ చేయాలి. ఈరోజు వినూత్నమైనటువంటి విధానాలతో పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలుపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు గ్రామీణ ప్రాంతాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధ్యక్ష 11,000 గ్రామ సభల్ని నిర్వహించి ప్రపంచంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈరోజు నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. వారికి సభ ద్వారా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వారు చేపట్టిన కార్యక్రమం పల్లి పండుగ కార్యక్రమం. గ్రామాల్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణంతో ఏదైతే తాను అనుకున్నటువంటి ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలంటే, ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే, ప్రజల ఆరోగ్యం మనం ఆరోగ్యం పెంచాలనంటే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పక్కాగా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణం ద్వారా ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలను పెంచడానికి చేసేటటువంటి ప్రయత్నం అధ్యక్ష. అనతి కాలంలోనే 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 4,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసినటువంటి ఘనత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు గడచిన 5 సంవత్సరాల కాలంలో 100 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టలేదు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయల్ని పక్కదారి పట్టిస్తే ఈరోజు
ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీలకి విడుదల చేసి ఈ రోజు గ్రామ పంచాయతీలు సుపరిపాలన అని చెప్పి ఈ రోజు ఏదైతే గాంధీ గారు ఆశించారో గాంధీ గారు ఆశించినటువంటి కళల్ని గ్రామ స్వరాజ్యాన్ని సార్థకత చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలానే ఇరిగేషన్ ఒక్క రెండుతో ముగిస్తాను అధ్యక్ష. పోలవరం అధ్యక్ష, ఈ రాష్ట్రానికి జీవనాడు అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, మనందరం ఉత్తరాంధ్ర వాసులం. ఉత్తరాంధ్ర సృజల సమంతి ఆనాడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు సృజల సమంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి పనులు చేస్తే గడచిన 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క అంగుళం కూడా పనిచేయలేదు అధ్యక్ష. ఆనాడు మనం 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే పోలవరం పనులు చేశాం అధ్యక్ష. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థపు అవినీతి నిర్ణయాల వలన, రివర్స్ టెండరింగ్ విధానాల వలన డయాఫ్రమ్ వాల్ కట్టింది కూలిపోయింది అధ్యక్ష. ఈ రోజు మరలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈనాడు డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నడుస్తుంది అధ్యక్ష. ఈ రోజు మనం పోలవరాన్ని రైలు పట్టాలు ఎక్కించి ఈ రోజు పోలవరం నిర్మాణాన్ని శ్రీకారం చుట్టి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అధ్యక్ష. అలానే అమరావతి అధ్యక్ష, ఆనాడు అమరావతి మీద కక్ష పెంచుకొని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుయక్తుల్ని ప్రజలు ఈ రోజు తిరస్కరిస్తే మళ్ళీ దానిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి, ఈ రాజధాని నిర్మాణం కోసం మళ్ళీ వేలాది కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు అధ్యక్ష. దీనికి కూడా 2 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి చేయాలని ఒక లక్ష్యం అధ్యక్ష. అలానే ఈ రోజు సూపర్ 6 అధ్యక్ష, ఈ సూపర్ 6 లో భాగంగానే అనేక పథకాలను అమలు చేశాం అధ్యక్ష. ఆ రోజు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని అధ్యక్ష. మానవత్వం మచ్చకైనా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మానవత్వం మూర్తిభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి ఏడాది 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో పేద ప్రజలకు అందిస్తున్నారు అధ్యక్ష. వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఈ రోజు మరి పేదవాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమం. అలానే ఈ రోజు బీసీలని గడచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బీసీలే నా వెన్నుముక, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా క్రిస్టియన్లు, నా ముస్లింలు అని చెప్పి సభలో మాట్లాడారు, బయట మాట్లాడారు, ఎన్నికల్లో మాట్లాడాడు. మరి కానీ ఒక్కరికి ఒక్క స్వయం ఉపాధి పథకమైన అమలు చేశారు అధ్యక్ష. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 896 కోట్ల రూపాయలని ఈ రోజు బీసీ కార్పొరేషన్లకి స్వయం ఉపాధి రుణాల కోసం ఈనాడు మంజూరు చేశారు అధ్యక్ష. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ సోదరులకి స్వయం ఉపాధి పథకాల కోసం నిన్న 4 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకి గడచిన దురదృష్టకరమైన పరిపాలన నుంచి ఈ రోజు సుపరిపాలన వైపు అడుగులేసినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ సభ ద్వారా ప్రజలకి తెలియపరచాలనేటటువంటి ఉద్దేశం అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఈ రోజు ముందంజలో ఉన్నాం. పోలవరాన్ని ఒక లక్ష్యం పెట్టుకొని పూర్తి చేయబోతున్నారు. అలానే అమరావతి రాజధానిని ఒక లక్ష్యం పెట్టుకొని పూర్తి చేయబోతున్నారు. ఈ రోజు ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం డిజిటల్ మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా వాటిల్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఏ రకంగా ఆర్థిక ప్రగతిని పెంచుతామనేటటువంటి లక్ష్యంతో ఈనాడు ముందుకెళ్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఈ రాష్ట్రానికి దశ దిశ రేపు రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకునేటటువంటి నిర్ణయం. అలాగే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అధ్యక్ష అమ్మఒడి అని. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 తారీఖు నాడు ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2020 ఫిబ్రవరి నెలలో అమలు చేశాడు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 2024 వచ్చింది అధ్యక్ష. రేపు మే నెలలో అమ్మ తల్లికి వందనం పేరుతో జగన్మోహన్ రెడ్డి అందరికి ఇస్తానని చెప్పి కొందరికి ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష.
చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రేపు రాబోయే మే నెలలోనే మేము తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క తల్లికి అందరు విద్యార్థులకి ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి కేబినెట్ లో నిర్ణయించారు అధ్యక్ష. అలాగే రైతాంగానికి రైతు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతాంగానికి కేంద్రం రాష్ట్రం కలిపి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పాం అధ్యక్ష. దానిని కూడా రేపు మే నెల నుంచి అమలు చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గవర్నర్ గారి ప్రసంగం పైన నాకు మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవ స్పీకర్ గారికి గౌరవ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా అధ్యక్ష. నాగేశ్వర రెడ్డి గారు సార్, మొత్తం టోటల్గా 18 మెంబర్స్ ఉన్నారు మాట్లాడేవారు. అన్ని సబ్జెక్టులు మీరే మాట్లాడితే మిగతా సబ్జెక్టులు కూడా మాట్లాడాలి కదా. మిగతా సబ్జెక్టులు కూడా అవకాశం ఇవ్వండి సార్. ఓన్లీ 10 minutes 18 మెంబర్స్ మాట్లాడాలి, తర్వాత సీఎం గారు రిప్లై ఇవ్వాలి. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి. ఓకే, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ స్పీకింగ్ కదా. ప్రజాస్వామ్యంలో అత్యున్నత చట్టసభ శాసనసభ అధ్యక్ష. ఈ శాసనసభలో 16వ అసెంబ్లీ 3వ సెషన్లో